Welcome to Regional News. This is Jyoti. Let's get into the details. During the Jubilee Hills by-election campaign, ruling and opposition leaders are engaging in sharp criticisms and counter-attacks. Recently, Minister Sitaka lashed out at KTR and Harish Rao. She alleged that KTR deceived his own sister and Maganti's mother and said that their own words made this clear. She remarked that Harish Rao, who was grieving his father's death until yesterday, suddenly rushed into campaigning out of fear of defeat. She added that knowing defeat is inevitable, they are resorting to false statements. Furthermore, she said that the people of Telangana had already delivered the verdict in the last assembly elections as a lesson against the destruction caused by BRS leaders. She accused them of ruling Telangana with wine, mine, land and sand mafias. Sitaka emphasized that under the leadership of Revanth Reddy, the Congress government is addressing the problems of the people of Telangana, providing Indira houses and distributing fine rice. She criticized KCR's 10-year rule, saying not even a single ration card was given during that time, and accused his government of failing to provide basic infrastructure in Hyderabad. TRS నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనే స్పష్టమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమానికి కట్టుబడి మరొకవైపు అభివృద్ధి, మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు, ఆడబిడ్డల మీద తప్పుడు మాటలు, ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం, ప్రచారం. ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడుతున్నాను. అయ్యా, నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటా. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని 90 ఏళ్ళ వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో, మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, 1 సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, 1 సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నాం కదా. మీ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది, మీ తండ్రి చనిపోయాడు, నిన్ననే దినమైంది. ఈరోజే వచ్చి అంత హడావుడిగా బయటకు వచ్చినామంటేనే మీ పార్టీలో మీలో ఎంత భయం ఉంది, ఓడిపోతున్నామనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయము అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాదును, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు మీరు. టీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనే స్పష్టమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమానికి కట్టుబడి మరొకవైపు అభివృద్ధి, మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు, ఆడబిడ్డల మీద తప్పుడు మాటలు, ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం, ప్రచారం. ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడుతున్నాను. అయ్యా, నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటా. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని 90 ఏళ్ళ వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో,